రికార్డ్ చేస్తున్నాను. నౌ రికార్డింగ్ కదా. Yes, sir. Last class we have discussed about file command and then chown command and next one chgrp command. Yes, ఒకసారి రీకాల్ చేద్దామండి. Yes, what is the meaning of file command? Simply using this file command we can identify the type of the file that is depends upon content in that particular file. ఓకేనా అదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేశారు, ఆ ఫైల్ ఎటువంటి ఫైల్ మీరు కనుక్కోవాలనుకోండి, సో వీఆర్ యూజింగ్ ఫైల్ కమాండ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ ఫైల్ అనుకోండి, దట్ ఈస్ సి సోర్స్ కోడ్ ఫైల్ అని వస్తుంది, అదే సి ప్లస్ ప్లస్ ఎంటీ అయితే ఎంటీ అని వస్తుంది. ఓకేనా. నార్మల్ టెక్స్ట్ అయితే దిస్ ఈజ్ ఏ నార్మల్ టెక్స్ట్ ఫైల్ అని వస్తుందండి. సో సింప్లీ దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫైల్ కమాండ్. ఓకేనా అదండి. ఎస్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్ chown. ఓకేనా. chown సింప్లీ దిస్ ఈజ్ ఏ సూపర్ యూజర్ కమాండ్ అండి. ఓకేనా. ఇది నార్మల్ యూజర్ అంతగా యూజ్ చేయరు, సూపర్ యూజర్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ ఏ super user command. Simply using chown command we can change the owner of the file. Okay na adandi. For example, Nagul is created that particular file. Presently Nagul is owner of that particular file. ఇక్కడ నాగులు ఏం చేయగలడు, మీరాకి ట్రాన్స్ఫర్ చేయగలడు. ఓకేనా. నాగులు ఏం చేయగలడు, మీరా అనేవాడికి ఓనర్ చేంజ్ చేయగలడు. సో ఎవరు చేస్తారు బై డిఫాల్ట్గా ఎవరు చేస్తారు, సూపర్ యూజర్ మాత్రమే చేయగలడు. నార్మల్ యూజర్ ట్రై చేశాడు అనుకోండి, నేను చూసాం కదా, సూపర్ యూజర్లో లాగానే సూపర్ యూజర్ చేయాలండి. ఓకేనా. సూపర్ యూజర్ మాత్రమే ఓనర్ని చేంజ్ చేయగలడు. ఓకేనా. ఎస్. సో సింప్లీ the main object of chown command is change the owner of the file. So simply what is the syntax? So chown space new owner name space file name. ఏ ఫైల్ అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫైల్ కి ఓనర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ లాస్ట్ ఇస్తారు, chown space file name, chown space new owner name space file name. ఓకేనా. సో సింప్లీ chown command takes two parameters. First one is username, nothing but new username, as well as second one is file. ఓకేనా అదండి. ఇక్కడ చూసాను చూడండి ఒకసారి, chown కుమార్ స్పేస్ శాంపిల్. ప్రజెంట్ ఎవరిదండి అది, బిఫోర్ దట్ రాజ్ దది. యాక్చువల్గా ఈ శాంపిల్ అనే ఫైల్ ఎవరు క్రియేట్ చేశాడు, రాజ్ అనేవాడు క్రియేట్ చేశాడు. కానీ రాజ్ అనేవాడు ఏం చేశాడు, కుమార్కి అలాట్ చేశాడు. సో సింపుల్ ఇక్కడ చూడండి, ఎల్ఎస్ మైనస్ ఎల్ ఇవ్వగానే ఏమొస్తుంది, ఎదుగుండి కుమార్. ఇందాకేమో రాజు ఉంది, ఇప్పుడే కుమార్. సో ఈ విధంగా మనం ఓనర్ని చేంజ్ చేయవచ్చు. ఓకేనా. Yes, coming to our next one, this is also already done. Yes, what is chgrp command? Yes, what is the meaning of chgrp command? Change group of the file. Okay na. So ఏంటండి, using the chgrp command we can change the group of the file. Sometimes ఏంటండి, మీరు ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు, ఈ ఫైల్ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటిప్పుడు chgrp కమాండ్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ మనం చూసామండి. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా మనకి టూ పారామీటర్స్ ఉంటాయండి. ఎస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ న్యూ గ్రూప్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఎగ్జాంపుల్ chgrp స్పేస్ అదిగోండి ప్లానింగ్. హియర్ ప్లానింగ్ ఈజ్ న్యూ గ్రూప్ నేమ్ స్పేస్ శాంపిల్ ఈజ్ మై ప్రోగ్రామ్ నేమ్. ఇన్ దిస్ వే వీ కెన్ చేంజ్ ది ఏంటండి గ్రూప్ ఆఫ్ ది ఫైల్ అండి. సో నేను ఎంతవరకు చూసామండి. ఓకేనా. ఇవన్నీ 4 మార్క్స్ అండి. ఓకేనా. ఇవన్నీ మనకు 4 మార్క్స్ వచ్చేవి. 2 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా. 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ ఎట్లా వేస్తాడంటే రెండు కంబైన్ చేసి ఇస్తాడండి. అది మీకు 8 మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే రెండు కంబైన్ చేస్తాడు. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ కమాండ్స్ అన్నాడు అంతే 8 మార్క్స్కి. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ కమాండ్స్ chgrp chown ఫైల్ అని ఇస్తాడు, లిస్ట్ అవుట్ ఇస్తాడు కింద. మీరు వాటిని ఫాలో అవుతూ రాశారు. ఓకేనా. ఫస్ట్ డిస్క్రిప్షన్ రాయండి, అసలు ఈ కమాండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ తర్వాత సింటాక్స్, ఆ తర్వాత ఎగ్జాంపుల్, అంతే ఇప్పుడు మనం చెప్పినట్టుగా. ఎస్ కమింగ్ టు అవర్ న్యూ టాపిక్ ఏం కాదండి, ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఇప్పుడు డీటెయిల్ చూసుకుంటాం. ఓకేనా. ఎస్ కమింగ్ టు అవర్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ ఫైల్ కమాండ్ సిపి. ఓకేనా. ఫైల్ కమాండ్స్ సిపి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిపి? అబ్రివేషన్ చెప్పగలరా అండి? ఆల్రెడీ చూసాం, ఆల్రెడీ తెలుసు మనకి. ఇది చెప్పండి, ఫైల్ కమాండ్స్ సిపి. సిపి ఎందుకు? Copy command. ఓకేనా. కాపీ కమాండ్, ఫైల్ కమాండ్స్. ఓకే. ఈ ఫైల్ కమాండ్స్ మనం ఏం చూస్తామంటే సిపి కమాండ్ చూస్తాం, నెక్స్ట్ వన్ విత్ ఆప్షన్స్ చూస్తాం, ఆర్ఎం చూస్తాం, విత్ ఆప్షన్స్ చూస్తాం, ఎంవి చూస్తాం, విత్ ఆప్షన్స్ చూస్తాం, యాజ్ వెల్ యాజ్ యూనిట్ అయిపోయింది. ఓకేనా. ఫైల్ కమాండ్స్. ఓకేనా. ఫైల్ కమాండ్స్ మనకి ఏమున్నాయంటే ఫస్ట్ వన్ ఈజ్ సిపి కమాండ్. హియర్ దేర్ ఆర్ 3 మేజర్
types of file commands అండి. ఫస్ట్ వన్ ఈజ్ సిపి కమాండ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ఎం కమాండ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎంవి కమాండ్ అండి. ఈ మూడింటిని మనం ఏమంటామంటే ఫైల్ కమాండ్స్ అంటాం. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, సిపి కమాండ్. సిపి స్టాండ్స్ ఫర్ కాపీ ఫైల్స్. ఓకేనా, కాపీయింగ్ ఫైల్స్. సింప్లీ using this command we can copy one file's information into another files. అదండి, ఒక ఫైల్ ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చంట, ఇంకొక ఫైల్లోకి కాపీ చేయొచ్చంట. ఓకేనా, అదండి, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాపీ కమాండ్. సో సింటాక్స్ ఏమిటి అంటే అదిగోండి, సింటాక్స్ ఈజ్ అదిగోండి హియర్ సిపి విత్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు మీ ఇష్టం. ఓకేనా, సిపి స్పేస్ ఆప్షన్ స్పేస్ ఏమిటి ఇక్కడ సోర్స్ ఫైల్ నేమ్ యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ ఫైల్ నేమ్. అదండి, ఈ ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, -i -r. ఓకేనా, -i -rని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ, సిపికి యాజ్ వెల్ యాజ్ ఈ ఫైల్ నేమ్ మధ్యలో. ఓకేనా, అదండి, హియర్ -i కనుక యూజ్ చేస్తే దట్ ఈస్ ఇంటరాక్టివ్లీ. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటరాక్టివ్లీ? మిమ్మల్ని అడుగుతుంది అది. ఓకేనా, డూ యూ వాంట్ టు రియల్లీ కాపీ దిస్ ఫైల్ అని అడుగుతుంది. మీరు వై క్లిక్ చేస్తే కాపీ అవుతుంది, నో క్లిక్ చేస్తే అవ్వదు. ఆల్రెడీ మనం చూసాం, ఆర్ఎంలో చూసాం కదా, ఇది ఆర్ఎం -i ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, అది అడుగుతుంది మమ్మల్ని, డూ యూ వాంట్ టు రియల్లీ డిలీట్ దిస్ ఫైల్ అని. సో అట్లాగే -i ఈజ్ ఏంటండి, -i నథింగ్ ఇంటరాక్టివ్లీ. దట్ మీన్స్ సిస్టమ్ విల్ ఆస్క్ టు యూజర్. ఓకేనా, సిస్టమ్ మనల్ని అడుగుతుంది రియల్గా కాపీ చేయాలా వద్దా అని. మీరు ఎన్ క్లిక్ చేస్తే అవ్వదు, వై క్లిక్ చేస్తే అవుతుంది. మనం చూద్దాం ప్రాక్టికల్గా. హియర్ ఆర్. సో వాట్ ది మీనింగ్ ఆఫ్ ఆర్? ఆర్ ఈజ్ నథింగ్ బట్ రికర్సివ్లీ. మనం ఆర్ కూడా చూసామండి. ఆర్ ఎక్కడ చూసాం చెప్పగలరా? -r ఎక్కడ యూజ్ చేసాం? ఒక్కచోట యూజ్ చేసాం మనం. Removing directory. Yes. For example, rmdir command is used to remove the empty directories only. For example, that directory consists of some subdirectories as well as files. Nothing but that directory is not empty అనుకోండి. అప్పుడు మీరు రిమూవ్ చేయాలనుకోండి, rmdir వర్క్ చేస్తుందా? rmdir వర్క్ చేయదండి. rm -r డైరెక్టరీ నేమ్ ఇస్తారు. హియర్ -r ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం రిమూవ్ చేసి ఆ తర్వాత ఎంటీ అయిన తర్వాత ఆ ఎంటీ డైరెక్టరీని రిమూవ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ -r అక్కడ. మరి ఇక్కడ సిపి సేమ్ అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎట్ ఏ టైం ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని కానీ లేదా సబ్ డైరెక్టరీస్ కానీ ఎట్ ఏ టైం ఇంకొక డైరెక్టరీలో కాపీ చేయాలనుకోండి, అప్పుడు -rని యూజ్ చేస్తారు. మనం చూద్దాం. ఓకేనా, ఇది కూడా ప్రాక్టికల్ చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి ఫైల్ కమాండ్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్, సిపి కమాండ్. ఓకేనా, ఇక్కడ మనకి సిపి కమాండ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోర్స్ ఫైల్ నేమ్ ఇస్తారు, డెస్టినేషన్ ఫైల్ నేమ్ ఇస్తారు. మీరు డెస్టినేషన్ ఫైల్ని క్రియేట్ చేసి ఉండని అవసరం లేదండి, న్యూగా ఈ సిపి కమాండ్లోనే క్రియేట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఓకేనా, ఎస్, విత్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఎస్, ఒక్కసారి చూద్దామండి ప్రాక్టికల్గా. ఓపెన్ టెర్మినల్. ఎస్, ఒక్కసారి ఎల్ఎస్ చేద్దామండి. ఇక్కడే ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బిసిడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిని రిమూవ్ చేస్తున్నానండి. ఆర్ఎం బి మీద పర్మిషన్స్ ఉన్నాయి, అందుకోసం రిమూవ్ చేస్తున్నాను. ఆర్ఎం బి. ఎస్, ఇప్పుడు ఎల్ఎస్ చేయండి. నో అది. సో దిస్ ఈస్ క్లియర్. ఒకసారి క్లియర్ చేద్దాం స్క్రీన్. నౌ ఒక్కసారి ఎల్ఎస్. ఎస్, సిపి కమాండ్ సింపుల్ కాపీ చేద్దామండి. సిపి స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాపీ c.c ఫైల్ అండి. c.c టు a.c. ఓకేనా, నేను c.c ఉన్న ఇన్ఫర్మేషన్ని a.c లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. అసలు a.c ఫైల్ ఉందండి అక్కడ? a.c ఫైల్ క్రియేట్ చేసి ఉన్నామా? లేదు కదా, a.c ఫైల్ క్రియేట్ చేసి లేదు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏమొచ్చు, సిపి స్పేస్ c.c స్పేస్ a.c. యాక్చువల్లీ a.c ఈజ్ నాట్ క్రియేటెడ్, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిపి కమాండ్ మనం ఎట్ ఏ టైం ఏం చేయొచ్చు, c.cలో ఉన్న కంటెంట్ని a.cలోకి ఆల్రెడీ క్రియేట్ చేసి లేదు, అయినా సరే ఈ కమాండ్ ఏం చేస్తుంది, ఫస్ట్ a.c అనే డెస్టినేషన్ ఫైల్ని క్రియేట్ చేసి ఎంటీ ఫైల్ని, ఆ తర్వాత c.cలో ఉన్న కంటెంట్ని a.cలోకి సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఒక్కసారి చూద్దామండి. ఎస్, దేర్ ఈజ్ ఎర్రర్. దట్ మీన్స్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం చూడండి. క్యాట్ c.c అదిగోండి సంథింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను a.c ఓపెన్ చేద్దాం ఇప్పుడు. క్యాట్ a.c. సో అదిగోండి సేమ్. దట్ మీన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిపి కమాండ్ వీ హ్యావ్ కాపీడ్ c.c కంటెంట్స్ టు a.c. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే పారామీటర్స్ యూజ్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఐ. ఓకేనా, ఐతో యూజ్ చేద్దాం. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే, ఒకసారి నేను
ఏ డాట్ సిని రిమూవ్ చేస్తానండి. ఆర్ఎం ఏ డాట్ సి ఎస్ రిమూవ్డ్. ఒక్కసారి క్లియర్. నౌ ఒకసారి ఎల్ఎస్. నౌ ఐ వాంట్ టు కాపీ సి డాట్ సి కంటెంట్స్ టు ఏ డాట్ సి అగైన్ విత్ ఇంటరాక్టివ్లీ. మళ్ళీ చూద్దాం ఎందుకు రిమూవ్ చేశారో దీన్ని ఒకసారి చెప్పండి. ఏ డాట్ సిని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది చెప్పండి, మీకు చూపించడానికి. ఏ డాట్ సి ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ అని వస్తుంది. ఓకేనా, దాని ఫైల్ ఏమి ఇవ్వచ్చు కానీ చూపిస్తున్నాను. సో సింప్లీ సిపి ఎస్ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాను అండి. -i అదిగోండి ఆప్షన్ యూజ్ చేశాను. సి డాట్ సి టు ఏ డాట్ సి ఎంటర్ క్లిక్ చేయగానే అయింది. మరి ఆప్షన్ అడగలేదుగా, ఆప్షన్ అడిగిందా? అడగలేదు కదా. ఒకసారి చూద్దామండి, అడగాలి కదా. క్యాట్ ఏ డాట్ సి ఎస్ కాపీ అయిందిగా. వితౌట్ ఇంటరాక్టివ్లీ ఈస్ కాపీడ్. వై అడగాలి కదా. సరే మళ్ళీ చూద్దాం చూడండి. ఆర్ఎం -i ఏ డాట్ సి ఇప్పుడు అడుగుతుందా? ఎస్ ఇప్పుడు అడిగింది. వై ఇచ్చాను, రిమూవ్ అయింది. మరి అది కూడా అవ్వాలి కదా. సిపి సింటాక్స్ రాంగ్ రాసామా? నో, కరెక్టే కదా. సిపి -i సి డాట్ సి టు ఏ డాట్ సి కరెక్టే కదా. నో అడగలేదు. మళ్ళీ ఎందుకు అడగలేదు? సింటాక్స్ కరెక్టే కదా. ఇదిగోండి సిపి -i ఏ డాట్ సి సంథింగ్ ఏ డాట్ టిఎక్స్టీ టు సి డాట్ టిఎక్స్టీ ఓవర్ రైట్ సి సంథింగ్. అడగాలి కదా, అడగాలి. అడగలేదు. మళ్ళీ చూద్దాం చూడండి. ఇప్పుడు క్యాట్ ఏ డాట్ సి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. నా ఎస్ అదిగోండి ఇప్పుడు అడుగుతుంది చూడండి. ఇది అడిగిందా? నో అన్నాను, అవ్వదు. ఎస్ ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎస్ ఎల్ఎస్ చేద్దాం. ఎస్ వీ హ్యావ్ ఆల్రెడీ. మరి రెస్పాండ్ అవుతున్నారా చూడండి ఒకసారి, వింటున్నారా? వింటున్నారా? ఎస్ ఇప్పుడు చూడండి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఏ డాట్ సి, సి డాట్ సి, డి యాజ్ వెల్ యాజ్ డి డాట్ సి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపీ చేయాలనుకున్నారు దీంట్లోకి ఏ డాట్ సి, సి డాట్ సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ డాట్ సిలోకి కాపీ చేయాలనుకుంటున్నారు. బట్ ఏ డాట్ సిలో ఏముంది? ఆల్రెడీ ఏ డాట్ సి అనే ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. దాంట్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సి డాట్ సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏ డాట్ సిలోకి ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు -i యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనల్ని అడుగుతుంది అది. ఓకేనా, కాపీ చేయాలా వద్దా అని అప్పుడు అడుగుతుందండి. ఓకేనా. అదే డెస్టినేషన్ ఫైల్ లేదనుకోండి, డెస్టినేషన్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసి లేదనుకోండి, అడగదు. ఒకవేళ డెస్టినేషన్ ఫైల్ ఉంటే క్రియేట్ చేసి అప్పుడు మనల్ని ఈ -iతో అడుగుతుంది. ఆల్రెడీ మనకి డెస్టినేషన్ ఫైల్ ఉంది, దాంట్లో మళ్ళీ ఓవర్ రైట్ చేయమంటారా అని. ఒకసారి మళ్ళీ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాపీ ఏ డాట్ సి టు ఫర్ ఎగ్జాంపుల్ బి అండి. బి అనే ఫైల్ ఉందా? నాకు బి అనే ఫైల్ ఉందా? లేదు కదా. ఎస్ -i యూజ్ చేద్దాం. -i నో -i ఇప్పుడు చూడండి. ఏ డాట్ సిలో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, బి అనే ఫైల్ నాకు లేదు. సో సిపి -i ఏ డాట్ సి స్పేస్ బి ఇచ్చామనుకోండి, ఇప్పుడు అడుగుతుందా? ఇప్పుడు నాకు అడుగుతుందా? అడగదు. ఎందుకు? బి అనే ఫైల్ నాకు క్రియేట్ చేసి లేదు కాబట్టి నన్ను అడగదండి, డైరెక్ట్ కాపీ అవుతుంది. ఓకేనా. సో దట్ మీన్స్ బి అనే ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయింది చూడండి ఒకసారి. అదిగోండి. సో బి ఆల్రెడీ క్రియేట్. ఈసారి మళ్ళీ ఇదే కమాండ్ ఇచ్చానండి నేను. అదిగోండి మళ్ళీ సేమ్ కమాండ్ ఇచ్చాను. సిపి -i ఏ డాట్ సి టు బి అంటే ఏంటి? మళ్ళీ ఏ డాట్ సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ బిలో కాపీ చేస్తున్నారు. ఆల్రెడీ బి ఉంది. ఇప్పుడు కనుక మీరు ఇస్తే ఇప్పుడు అడుగుతుంది చూడండి. అదిగోండి ఓవర్ రైట్ చేయాలా బిని? బి దట్ మీన్స్ బి అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది, దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నారు, ఓవర్ రైట్ చేయాలా అడుగుతుంది. నో అంటేనేమో వెళ్ళదు, వై అంటేనేమో కాపీ అవుతుంది. రండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ -i. మా అర్థమైందా? అర్థమైన డౌట్స్ అండి? రెస్పాండ్
అవ్వండి. ఈజ్ దేర్ ఎనీ డౌట్ దిస్ కమాండ్? సార్ అక్కడ మైనస్ ఐ తీసేసి చెప్పండి. ఒకసారి కమాండ్ టైప్ చేయరా? ఓకేనండి, మైనస్ -i ఐ తీసేసి. ఓవర్ రైట్ చేద్దాం అనుకుంటున్నా. -i. ఎస్, మంచి డౌట్ అండి. ఇప్పుడు అడగలేదుగా? నో, రాంగ్ కదా ఇది. కరెక్ట్గా అడగలేదుగా? ఓవర్ రైట్ అయింది కానీ అడగలేదు. ఓవర్ రైట్ అయిపోయింది కదా సార్ అయితే. అయిపోయింది. ఓవర్ రైట్ అయింది కానీ మనం అడగలేదు, ఇంటరాక్టివ్ అడగలేదు. అదే అదిగోండి, ఇదేమో అడగదండి. మళ్ళీ ఒకసారి చూడండి, అదిగోండి అడగల. ఇప్పుడు నేను -i యూజ్ చేస్తున్నాను వీటి మధ్యలోనే. -i, అదిగో -i యూజ్ చేశాను. ఇప్పుడు అడుగుతుంది చూడండి, అది అడిగింది చూడండి. ఓకేనా? ఎస్, అదండి మీకు తెలియాల్సింది. ఓకేనా? ఈసారి ఎన్ అంటున్నాను నేను, ఓవర్ రైట్ అవ్వాలా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ -i ఆప్షన్. నెక్స్ట్ వన్ ఈజ్, నెక్స్ట్ ఆప్షన్ ఏమి? -r. ఓకేనా? -r. సో ఈ -r ఎందుకు యూజ్ చేస్తాం? డైరెక్టరీస్లో ఉన్నప్పుడు, డైరెక్టరీస్ని కాపీ చేయాల్సినప్పుడు యూజ్ చేస్తామండి. ఓకే, -r అంటే రికర్సివ్లీ. ఒక్కసారి సింటాక్స్ ఉంది ఇక్కడ, cp -r, దిస్ ఈజ్ ఆప్షన్. D1 డైరెక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ D1 డైరెక్టరీ /* అంటే ఏంటి? D1 డైరెక్టరీలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే అంటే మీనింగ్ ఆల్ మీన్స్ స్టార్. దట్ మీన్స్ D1 అనే డైరెక్టరీలో ఏమున్నా అంటే మీనింగ్ ఏంటి? సబ్ డైరెక్టరీస్ ఎన్ని ఉన్నా లేదా ఫైల్స్ ఎన్ని ఉన్నా సరే డైరెక్ట్గా D2లో ఉన్న D3 అనే సబ్ డైరెక్టరీలోకి కాపీ చేయాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాండి, cp -r D1 డైరెక్టరీలో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని D2లో D3 అనే డైరెక్టరీలోకి కాపీ చేయాలి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తాను అండి, ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను. ఒక్కసారి ls చేద్దాం. సో హియర్ ఈ ఫైల్స్ చూద్దామండి. మన ఫ్యూచర్లో కొన్ని వస్తాయి. అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి, rmdir u. ఎస్, రిమూవ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ls చేయండి. నౌ u ఈస్ డిలీటెడ్. సో ఇప్పుడు ఈ కమాండ్ ఎందుకు అంటే, నాకు డైరెక్టరీస్ నథింగ్ బట్ 2 డైరెక్టరీస్లో కాపీ చేయాల్సినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీని న్యూగా క్రియేట్ చేస్తున్నాను. వాట్ ఈస్ కమాండ్? mkdir డైరెక్టరీ నేమ్ మళ్ళీ యూజ్ ఇస్తున్నానండి. ఎస్, డైరెక్టరీస్ క్రియేట్. mkనా? ఎస్, mkdir, మై డైరెక్టరీ నేమ్ ఈజ్ u. సో డైరెక్టరీ ఈస్ క్రియేటెడ్. ఒక్కసారి చూద్దాం. ఎస్, empty directory is created. Now I want to create one more directory అండి, mkdir v. ఓకేనా? ఎస్, v. సార్ mkdir. ఎస్, mk కదా, yes, mkdir. ఎస్, mkdir v. అదిగోండి. సో 2 డైరెక్టరీస్ ls, 2 డైరెక్టరీస్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు 2 డైరెక్టరీస్ ఆర్ క్రియేటెడ్, uv. నౌ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ నాకు 4 ఫైల్స్ ఉన్నాయి చూడండి, a.c, b, c.c, d.c, d.d, 1 2 3 4 5 ఫైల్స్ ఉన్నాయండి. ఈ 5 ఫైల్స్ మొత్తాన్ని ఫస్ట్ యూలో కాపీ చేయండి మీరు. కమాండ్ ఏమని అర్థం? 5 ఫైల్స్ మొత్తాన్ని ఫస్ట్ నేను డైరెక్టరీ టు డైరెక్టరీ కాపీ చూపిస్తాను. దానికంటే ముందు ఈ ఫైల్స్ మొత్తాన్ని యూలో కాపీ చేయండి. a.c, b, c.c, d.d అనే ఫైల్స్ని ఫస్ట్ యూలో కాపీ చేయండి. అది ఎట్ ఏ టైం అవ్వచ్చు లేదా 1 by 1 అవ్వచ్చు. ఫస్ట్ సింటాక్స్ చెప్పండి. cp స్పేస్, అది విత్ ఆప్షన్ అవ్వచ్చు, వితౌట్ ఆప్షన్ అవ్వచ్చు. a.c స్పేస్ u. ఎస్, కాపీ అయిపోయిందండి. ఎస్, కాపీ అయిపోయింది. అట్లాగే మళ్ళీ cp స్పేస్ b, c.c, ఓకేనా? c.c, yes. u. నెక్స్ట్ వన్ cp స్పేస్ b to u, ఓకేనా? yes, కాపీడ్. నెక్స్ట్ వన్ d కూడా ఉందిగా, cp. లేదా ఎట్ ఏ టైం చేద్దాం, అసలు ఇంకా 2 మిగిలిన కాబట్టి అన్ని ఒకేసారి చేద్దామా? ఏమవుతుంది చూద్దాం. cp b అయిపోయిందండి, c కూడా అయిపోయింది, d ఉంది కదా, d as well as d.d. ఇక్కడ కావాలి, యూలో కావాలి. ఒకటి అంటారా? అయినాయి అండి. ఒకసారి చూద్దాం యూలో ఏమున్నాయి. యూలో ఏముండాలంటే 1 2 3 4 5 ఉండాలండి. 5 cp d స్పేస్ d.d. d అనేది లేదు కదా సార్ ఫైల్.
డి ఉందిగా అదిగోండి పైన పైన ఉంచండి అదిగోండి పైన ఉంది కదా ఆల్రెడీ ఓకే yes, ఓకే ఓకే ఉంది ఓకేనా yes ఇప్పుడు నేను ఫైండ్ యూ అంటాను అసలు యూలో ఎన్ని కాయిపోయినాయి చూద్దాం ఎస్ అన్నీ ఉన్నాయి చూడు యూలో ఏమున్నాయి బి అనే ఫైలు డి డాట్ డి అనే ఫైలు సి డాట్ డి అనే సి డాట్ సి అనే ఫైలు డి మొత్తం ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఏ డాట్ సి 1 2 3 4 5 ఫైల్స్ అండి బయట చూడండి ఇదిగోండి ఈ 5 ఫైల్స్ ఉన్నాయి ఈ 5 ఫైల్స్ లోకి నేను ఏం చేశాను యూలో కాపీ చేశాను యూలో కాపీ చేశాను 1 2 3 4 5 ఎస్ 5 ఫైల్స్ ఆర్ కాపీడ్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఓకేనా ఒకసారి యూలోకి వెళ్దామండి సిడి యూ ఒక్కసారి ఎల్ఎస్ అందాం చూడండి ఎస్ అది కూడా 5 అక్కడ ఎస్ 1 2 3 4 5 ఎస్ 5 ఉన్నాయా ఉన్నాయి కదా ఒక్కసారి బయటికి వెళ్ళండి మీరు సిడి స్పేస్ డాట్ డాట్ బయటికి వెళ్ళండి ఒక్కసారి నేను పైకి వస్తానండి కొంతమంది కనిపించదు క్లియర్ చేశాను ఎస్ ఎల్ఎస్ నౌ ఇప్పుడు మన సింటాక్స్ వద్దామండి నౌ హియర్ దేర్ ఆర్ 2 డైరెక్టరీస్ ఆర్ దేర్ one is u directory, second one is v directory. u is not empty but v is empty. Now I want to copy this u contains to v and u contains to v. Now command is cp minus I ni use చేద్దాం minus I కదండి minus r కదా yes minus r వేటి కంటెంట్స్ అంట u కంటెంట్స్ u డైరెక్టరీ కాబట్టి స్లాష్ స్టార్ ఇస్తారండి అదిగోండి అమ్మ అర్థమైంది దీని యొక్క మీనింగ్ అర్థమైందా మీకు సిపి యూలో ఉన్న కంటెంట్స్ మొత్తము అంటే యూ స్లాష్ ఆర్ యూ డైరెక్టరీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం దాని మీనింగ్ అండి స్పేస్ దేంట్లోకి విలోకి వి అదిగోండి ఇట్లా ఎంటర్ చేశారు ఒకసారి ఎంటర్ క్లిక్ చేయగానే ఆల్ ఆర్ కాపీడ్ ఒక్కసారి చూద్దాము ఫైండ్ వి అదిగోండి అట్లాగే ఫైండ్ యూ అదిగోండి యూలో ఉన్న కంటెంట్స్ మొత్తం వీలోకి అయిపోయింది చూసారా అండి ఓకేనా ఎనీ డౌట్స్ అండి మైనస్ చెప్పండి ఇఫ్ సపోజ్ వీలో ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి సార్ ఉన్నాయి ఎస్ ఒకసారి చూద్దాం చూడండి మళ్ళీ ఎస్ మీరు అప్పుడు కాపీ చేయడానికి కుదురుతుందా కుదురుతుంది ఎందుకు కుదరదు ఒకసారి మళ్ళీ వీలోకి వెళ్దామండి ఉండండి సిడి వీలోకి వెళ్దాం అది వీలోకి వెళ్ళాము ఒకసారి ఎల్ఎస్ చేస్తే వీలో ఆల్రెడీ కంటెంట్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ బయటకు వస్తానండి సిడి స్పేస్ డాట్ డాట్ ఇప్పుడు యూలో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం మీ డౌట్ అదేగా యూలో ఫైల్స్ అన్ని రిమూవ్ చేద్దాం చూడండి యూ ఫర్ ఎగ్జాంపుల్ సిడి స్పేస్ యూ అదిగోండి ఎల్ఎస్ ఎందుకు న్యూ డైరెక్టరీ క్రియేట్ చేద్దాం లేకపోతే ఇదే క్రియేట్ చేద్దామా పర్వాలేదు దీంట్లో క్రియేట్ చేద్దాం యూలో ఆల్రెడీ నాకేమున్నాయి ఏబిసి సార్ వీలో ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి అదే నేను చేస్తాను ఇప్పుడు అదే చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూ మొత్తం రిమూవ్ చేస్తున్నాను అండి యూ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాను ఒకసారి చూడండి సిడి స్పేస్ డాట్ ఏం డౌట్ నాకు అర్థమైంది ఆర్ఎం మైనస్ ఆర్ ఒకసారి రిమూవ్ చేస్తున్నాను చూడండి దీన్ని యూని ఎస్ ఇప్పుడు నాకు యూ అనే డైరెక్టరీ లేదు చూడండి ఇప్పుడు నేను ఫ్రెష్గా యూ అనే డైరెక్టరీ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఎంకేడిఐఆర్ యూ నా యూలో కొన్ని క్రియేట్ చేద్దామండి ఓకేనా సిడి స్పేస్ యూ నా యూలో కొన్ని క్రియేట్ చేద్దామండి ఏం చేద్దాం టచ్ ద్వారా క్రియేట్ చేద్దాం ఓకేనా మీకు డౌట్ అదే TOUCH టచ్ ద్వారా ఏం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ PQR న్యూ ఫైల్స్ సో ఒక్కసారి ఎల్ఎస్ చేస్తే యూలో ఆల్రెడీ PQR ఉన్నాయి ఒక్కసారి బయటికి వెళ్తానండి నేను బయటికి వెళ్ళేసాను సో ఒకసారి ఎల్ఎస్ చేస్తాను నా ఇక్కడ చూడండి మీ డౌట్ ఇప్పుడు వస్తుంది యూ ఈజ్ నాట్ ఎంప్టీ యూ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫైల్స్ అంతేగా యూ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫైల్స్ PQR V is not empty. V already consists of 4 files. 1, 2, 3, 4, 5 files. Okay, now 1, 2, 3, 4, 5. Now I want to copy U contents to V. Put adega me doubt. Yes sir. Now I want to create U contents. U all contents to V. V is not empty. చూద్దాం ఏమవుతుందో సేమ్ మళ్ళీ ఇద్దామండి CP minus R. Now యూలో ఉన్న మొత్తం కంటెంట్స్ యూలో ఉన్న మొత్తం కంటెంట్స్ వీలోకి అవ్వాలి ఇదేగా ఇప్పుడు ఇది ఇస్తే ఏమవుతుందో చూద్దాం ఓకేనా ఎంటర్ ఇద్దాం సో యూలో ఉన్న మొత్తం కంటెంట్స్ వీలోకి అయినాయి ఒక్కసారి వి ఓపెన్ చేద్దామండి ఫైండ్ వి
అదిగో చూసారా, ప్రీవియస్ కంటెంట్స్ ఉన్నాయి, న్యూ కంటెంట్స్ ఉన్నాయి. ఓకే సార్. అదిగోండి ప్రీవియస్ కంటెంట్స్ ఏంటి, ఏ డాట్ సి, బి డాట్ సి, సి డాట్ సి, డి డాట్ డి కదా. ఇప్పుడు న్యూ కంటెంట్స్ ఏంటి, యూలో ఉన్న కంటెంట్స్ పీక్యూఆర్. అదిగో పీక్యూఆర్ కూడా వచ్చేసింది. PQR. అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ కమాండ్. ఆల్రెడీ కంటెంట్స్ ఉన్న ఈ కంటెంట్స్ ఎక్స్ట్రా కంటెంట్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదా న్యూ కంటెంట్స్ ఉంటే న్యూ కంటెంట్స్ ఎట్లా చేసుకో, కానీ ప్రీవియస్ పోవండి, ఓవర్ రైడ్ అవ్వవు ఇక్కడ, ఓవర్ రైడ్ అవ్వవు. ఓకేనా ఓకే సార్. అండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ సిపి కమాండ్. సిపి కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డైరెక్టరీ టు డైరెక్టరీ టు ఫైల్స్ టు డైరెక్టరీ మీ ఇష్టం ఎట్లా చేసుకోవచ్చు. ఓకేనా, అది సార్ చెప్పండి. ఇప్పుడు యూలో ఉన్న పీక్యూఆర్ ఉన్నాయి కదా సార్, ఉన్నాను ఒకసారి క్లియర్ చేస్తాను, ఎల్ఎస్ చేస్తాను. ఎస్, యూలో పీక్యూఆర్ ఉన్నాయండి. అవి బయట కాపీ చేయాలనుకోండి ఎట్లా సార్? బయట కాపీ చేయాలి. నా సిపి చూడండి, సిపి ఎట్లా నుంచి కావాలి మీకు, యూలో ఉన్నాయి కదా, యూ స్లాష్ స్టార్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి. బయటకి రావాలా సార్? ఏ డాట్ సి, బి డాట్ సి పక్కన అట్లా ఉండండి. నాగులనా ఇవ్వకూడదండి, అది రూట్ నేమ్ కదా. సో దీంట్లో చేయొచ్చు. సో దీంట్లో నుంచి ఉండండి, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాల్సి వస్తుందండి. మీరు డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో కాపీ చేసుకోవచ్చు. ఓకే, అది డెస్టినేషన్ నాట్ ఫౌండ్ ఉంటుంది ఇక్కడ, నాట్ ఏ డైరెక్టరీ. మనం ఏం చేద్దామంటే వన్ మోర్ డైరెక్టరీ క్రియేట్ చేద్దామా, ఎంపీ డైరెక్టరీ. ఓకే సార్. లేదా ఆ ఫైల్స్ ని బయట తీసుకురావాలి సార్, కొత్త డైరెక్టరీలో కాకుండా. కొత్త డైరెక్టరీలో కాదు, బయటకి తీసుకురావాలి. సార్ ఎట్లా చేయొచ్చు అది, ఒకసారి దాంట్లోకి వెళ్ళండి, మీరు యూలోకి వెళ్ళండి, సిడి యూ వెళ్ళాము, ఎల్ఎస్ చేసాము. సో ఈ ఫైల్స్ మీకు కావాలండి, అంతేగా. సార్ ఈ ఫైల్స్ మనకి అక్కడికి బయటకి రావాలంటే అసలు బయట చేయలేరండి మీరు బయటికి, ఎందుకంటే మన డెస్టినేషన్ వెళ్ళాము కదా, ఇక్కడ డెస్టినేషన్ ఉండాలిగా మీకు. మన కమాండ్ ఏముంటుంది, ఇక్కడ డెస్టినేషన్ ఇవ్వాలంటుంది. మీరు ఇదిగోండి, ఉండండి ఒక్కసారి, మన డెస్టినేషన్ అదిగోండి, డెస్టినేషన్ ఇవ్వాలి. మీరు డెస్టినేషన్ ఇవ్వాలి ఇక్కడ, సోర్స్ నార్మల్ యూజర్ కదా సార్. సో సిపి కాపీ చేస్తున్నారు, పి ఒకసారి ఒకదాని చేద్దామండి, P2 దేంట్లోకి, అది ఏ డైరెక్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ నాగుల్ అని డైరెక్టరీ లేదంటుందండి. ఒకసారి చూద్దాం, చూడండి, నాగుల్ స్లాష్ ఉండదు, నాట్ ఏ డైరెక్టరీ. చేస్తే స్లాష్ హోమ్లోకి చేద్దాం, చూడండి, హోమ్ అనేది కూడా లేదంటుంది, అది హోమ్ స్లాష్ నాట్ ఏ డైరెక్టరీ. మీకు ఉండాలి ఇక్కడ, మీకు కనిపిస్తుంది. అవును, డెస్టినేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే మన సింటాక్స్ ఒమిట్ చేయలేము కదా. సింటాక్స్ ఏమంటుంది, మీరు సోర్స్ డెస్టినేషన్ మస్ట్ గా ఉండాలంటుంది. డెస్టినేషన్ ఏమి ఇస్తారు, ఎంటీ ఇవ్వలేరు కదా. దిస్ ఈజ్ మై ఎంటీ స్పేస్ యాక్చువల్లీ, మీరు ఎంటీకి ఇస్తే తీసుకోదు. అదండి, కావాలంటే మీరు ఇంకో డైరెక్టరీలో కాపీ చేసుకుని ఇంకో డైరెక్టరీలో చేసుకోవచ్చు. అది ఓకే సార్. అదండి. నౌ దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఏంటండి, కాపీ కమాండ్. సో కాపీ కమాండ్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ సోర్స్ యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ అండి. ఓకేనా, సోర్స్ యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ మస్ట్గా ఉండాల్సిందే మీకు. అదండి. సో మనం ఫైల్స్ టు ఫైల్స్ ఎట్లా కాపీ చేయాలో చూసాం, ఫైల్ నుంచి డైరెక్ట్గా ఎట్లా కాపీ చేసాం. సో యూలో నుంచి బయటకు రావాలి, చూద్దాం ఇంకో మెథడ్ ఏమైనా ఉందేమో. యూ నుంచి మనం బయటకు రావాలి. సో మనకి డెస్టినేషన్ ఇవ్వాలి. అప్పుడు డెస్టినేషన్ ఇది హోమ్, యాక్చువల్గా మనం హోమ్లో ఉన్నాం ఇప్పుడు. ఎట్లా, ఒక్కసారి సిడి స్పేస్ డాట్ ఇద్దామండి, హోమ్లో ఉన్నప్పుడు ఎల్ఎస్ చేస్తే. ఇప్పుడు మీకు హోమ్లో కదా మనం ఉంది, హోమ్లో నాకు ఒక్కసారి చూడండి, ఈ కమెంట్ రాస్తున్నాను, సిపి నాగుల్ స్లాష్ నాగుల్లో యూ ఉంది కదా, నాగుల్లో యూలో ఉన్న మొత్తము ఎక్కడ కావాలి, నాగుల్ కావాలి అంటారా. ఎస్ అయింది, అదండి. ఓకేనా, కొంచెం ఆలోచిస్తే అయింది మనకి. అయిందా, ఒక్కసారి వెళ్దాం చూడండి. ఇటువంటి డౌట్స్ నాకు కావాల్సింది. ఓకేనా, అదండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఉన్నాయి చెప్పడం కాదు, థాట్ ప్లాన్గా ఆలోచించాలి, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అసలు వస్తుందో చూద్దాం. ఓకేనా, మళ్ళీ సిడి స్పేస్ దీంట్లోకి నాగుల్లోకి వెళ్దాం, నాగుల్
ఇప్పుడు ls అనండి. ఎస్, pqr వచ్చేసింది చూడండి, అదిగోండి pqr. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీరు బాగా థాట్ చేశారు. ఓకేనా, బాగా థింక్ చేశారండి. సో ఇన్ దిస్ వే వీ కెన్ కాపీ. బయటికి వెళ్ళాలి మీరు. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి ఒకసారి. ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది? డైరెక్టరీ చూపించాలి కదా సార్. సో ఇది మనకి ఎంటీ స్పేస్, దీన్ని మనం ఏమి డిఫైన్ చేయలేము. అందుకోసం మీరు ఒక్కసారి బయటకు వెళ్ళారనుకోండి, ఒక్కసారి బయటికి వెళ్తే అదొక డైరెక్టరీ. ఎస్, నాగులు అనేది ఒక డైరెక్టరీగా చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎల్ఎస్ చేసి చూడండి, ఎస్ సార్. నాగులు అనేది ఒక డైరెక్టరీ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు నాగుల్లో ఇవన్నీ ఉన్నాయి చూడండి, a.c b.c సంథింగ్ ఇవన్నీ అదిగోండి, డెస్క్టాప్ కానీ, డాక్యుమెంట్ కానీ, డౌన్లోడ్స్ కానీ, మ్యూజిక్ కానీ, పీ కానీ, క్యూ కానీ సంథింగ్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నాగులు అనే డైరెక్టరీలో ఉన్నాయి. నాగులు అనే డైరెక్టరీలో మళ్ళీ ఏమున్నాయి? యూవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు నాగులు అనే డైరెక్టరీలోకి వెళ్ళి యూ అనే డైరెక్టరీలోకి వెళ్ళి యూలో ఉన్న మొత్తము నాగులు అనే డైరెక్టరీలో కాపీ చేయమన్నాం. సో ఇప్పుడు అయిపోయింది. అట్లా చేయాలండి మీరు. ఓకేనా, ఇట్లా మీరు ఏమేమి చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ మనం ఒరిజినల్ డైరెక్టరీకి వెళ్దామండి. సిడి స్పేస్ డాటా నౌ ఎల్ఎస్, అదండి. సో ఇంకా బయటకు వెళ్ళాక ఇది కాదు కావాల్సింది మనకి. మా రూట్లోకి వెళ్ళిపోయామండి. ఇప్పుడు మన ఎక్కడ ఉంది? హోమ్. ఎస్, హోమ్, సిడి హోమ్, సిడి స్పేస్ హోమ్. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు మీరు, తెలుసా? ఇంకొంచెం పాత్ పెరిగిద్ది. ఎస్ సార్. ఇంకొంచెం పాత్ పెరిగిద్ది అంతే. హోమ్ లోకి వెళ్ళి, నాగుల్లోకి వెళ్ళి, యూలోకి వెళ్ళి అట్లా రాసుకోవాల్సి వచ్చింది మీరు. ఎస్ సార్. ఎస్, ఓకేనా, అర్థమైందిగా మీకు? సింటాక్స్ అర్థమైందిగా? సో ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ సిడి. ఓకేనా, నాగుల్. మనం యాక్చువల్కి వచ్చేసామండి. ఇదండి, దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పాత్. ఓకేనా, నౌ నెక్స్ట్ కమాండ్ ఈస్, మీ డౌట్ క్లియర్ అయినా ఇంకా చెప్పండి. మీ డౌట్ క్లియర్? ఎస్, ఇంకొక డౌట్ అడగలేదండి, ఎక్స్పెక్ట్ చేస్తాను అడుగుతారేమోనని. సార్ నాకు కాపీ కాదు కావాల్సింది, కట్ చేయాలనుకుంటున్నాను. మీరు దాంట్లో నుంచి దాంట్లో కాపీ చేస్తున్నారు, దానివల్ల నాకు రెడెండెన్సీ వస్తుంది. రెడెండెన్సీ అంటే ఏంటి? అక్కడ ఉంటున్నాయి, ఇక్కడ ఉంటున్నాయి కదా, అంతేనా? మూవ్ చేసుకుంటాం కదా సార్. అప్పుడు నేను కట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, మూవ్ చేస్తామంతే. నెక్స్ట్ కమాండ్స్ అయ్యి. ఓకేనా, నెక్స్ట్ కమాండ్ మూవ్ చేస్తామంతే. హియర్ మూవ్ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ కట్ కమాండ్. ఆల్సో ఇక్కడ ఎంవి కమాండ్ని మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎంవి కమాండ్ ఉంది కదా, నెక్స్ట్ వస్తుందండి, నెక్స్ట్ వస్తుంది మనకి. ఎంవి కమాండ్ని మనం రీనేమ్ చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ కట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ మూవ్ చేయడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ అదేనండి మనకి. సో సింప్లీ దిస్ ఈజ్ మై ఫైల్ కమాండ్ సిపి. ఓకేనా, విత్ ఆప్షన్స్ కూడా చూసామండి. ఐతో చూసాము, యాజ్ వెల్ యాజ్ ఆర్తో చూసాము. కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్, దట్ ఈజ్ RM. దిస్ ఈజ్ ఆల్సో ఫైల్ కమాండ్. ఓకేనా, సింప్లీ RM స్టాండ్స్ ఫర్ రిమూవింగ్ ఫైల్, నథింగ్ బట్ డిలీటింగ్ ఏ ఫైల్. ఒక ఫైల్ని మీరు అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఈ RM కమాండ్ని యూజ్ చేస్తారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆప్షన్స్, సేమ్ యాజ్ ప్రీవియస్ వన్, దట్ ఈజ్ -i -r. ఓకేనా, చూద్దామండి. ఓకేనా, అదిగోండి ఇక్కడ నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము చూడండి. ఇక్కడ అదిగోండి, ఒక్కసారి F2, F3, F4 ఆల్రెడీ ఉన్నాయండి. డిలీట్స్ F2, F3 ఎట్ ఎ టైం మీరు గ్రూప్ ఆఫ్ ఎట్ ఎ టైం రిమూవ్ చేయాలనుకోండి. ఈ అన్ని కమాండ్స్ని ఏమిస్తారు? RM, ఈ F2, F3 మల్టిపుల్ ఫైల్స్ రాసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అది మనం చేసింది ఇది. ఒక్కసారి LS చేస్తాను. LS కాదండి, క్లియర్ చేస్తాను. నౌ ఒక్కసారి LS చేస్తాను. నౌ ఐ వాంట్ టు రిమూవ్ a.c అండి. I want to remove a.c file. What is the command? Just rm a.c, అంతేగా. అదే -i తో కూడా యూజ్ చేసుకోవచ్చు విత్ పారామీటర్. అది కూడా -i విత్ ఆప్షన్ -i a.c. ఇప్పుడు అడుగుతుంది అది, అదిగోండి అడిగింది. y చేయమంటారా, n చేయమంటారా? n చేస్తే అవ్వదు, y చేస్తే అవుతుంది. నేను n చేస్తాను, అవ్వలా. ఈసారి y అంటాను, రిమూవ్ అవుతుంది. ఇంకోటి రిమూవ్ అయిపోయింది. ఒకసారి చూడండి, అదిగోండి. సో a.c లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు రిమూవ్ b c.c d.c ఎట్ ఏ టైం. ఏమిస్తారు చెప్పండి, ఏమి ఇస్తారు? ఐ వాంట్ టు రిమూవ్ 3 ఫైల్స్ ఎట్ ఏ టైం. వాట్ ఈస్ ద కమాండ్? space a.c విత్ ఇంటరాక్టివ్లీ కావాలి నాకు. RM -i b.c as well as ఇంకేముందండి ఇక్కడ
డి యాజ్ వెల్ యాజ్ డి డి. డి డాట్ డి. అది ఒక్కొక్క ఫైల్ కొడుతుంది చూడండి నన్ను. అదిగోండి ఫస్ట్ బిని రిమూవ్ చేయాలా, ఆ రిమూవ్ చేయండి ఎస్. ఆ తర్వాత అదిగో సి డాట్ సి రిమూవ్ చేయాలా, ఆ ఎస్. ఆ తర్వాత డి డాట్ డి రిమూవ్ చేయాలా, ఆ ఎస్. నెక్స్ట్ వన్ అయిపోయినాయి మొత్తం. ఓకేనా? నో ఒకసారి అలెస్ చేయండి. సార్ డీకి ఏం ఆప్షన్ ఇవ్వలేదు కదా సార్, ఎలా డిలీట్ అవుతుంది? ఏంటండి ఇక్కడ డీకి ఏం డి ఆప్షన్ అవ్వాలి. ఇవ్వలేదు. డి రాయలేదు కదా అసలు మీరు. డి రాశారా? ఆర్ఎం ఐ బి ఉంది, సి డాట్ సి ఉంది, డి ఉంది, డి డాట్ డి ఉంది. ఇంకేమి డౌట్? ఇవ్వలేదా నేను? ఓకే ఓకే ఆప్షన్ ఇవ్వలేదు. అది వై ఇవ్వాలి. అదిగో ఇక్కడ చూడండి. ఎస్ వై ఇవ్వాల. సో వై ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమవ్వాలా, డి అవ్వాలా. చూడండి నేను ఏం ఆప్షన్ మీన్స్ వై కానీ ఎన్ కానీ ఇవ్వాలా. డిఫాల్ట్గా మీరు ఏమి ఇవ్వకపోతే ఏం తీసుకుంది అక్కడ, నో తీసుకుంది. మీరు వై ఇస్తే వైనే, ఎన్ ఇస్తే ఎన్నే, అసలు మీరు ఏమి ఇవ్వాలా. అప్పుడు డిఫాల్ట్గా నో తీసుకుంటుంది. అదిగోండి డి రిమూవ్ అవ్వాలి. ఒక్కసారి చూడండి మీరు. అదిగోండి డీకి నేను ఏమి ఇవ్వాలా ఇక్కడ, ఒక్కసారి నా కర్సర్ చూడండి. ఓకేనా? సో అందుకోసం డి అంతే ఉందండి. సో ఇప్పుడు నేను డీని కూడా చేస్తున్నాను. ఆర్ఎం మైనస్ ఐ డి. నౌ డి ఎస్ ఎల్ఎస్ చేయండి. అదిగోండి రిమూవ్ అయిపోయినాయి. అయిపోయింది కదా? అయిపోయినాయా చెప్పండి. చెప్పరు. ఇప్పుడు నాకేం కావాలంటే ఇప్పుడు మీకండి ఇది. ఓకేనా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. నాకు యూలో ఏమున్నాయి అంటారు, ఫైండ్ యూ. ఒకసారి చూడండి. యూలో నాకు పిక్యూఆర్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచే నేను యూలో ఉన్న ఆర్ని రిమూవ్ చేయాలండి విత్ ఇంటరాక్టివ్లీ. ఇప్పుడు చెప్పండి. ఆర్ఎం మైనస్ ఐ ఆర్ఎం మైనస్ ఐ. ఇప్పుడు చెప్పండి. మైనస్ ఆర్ మైనస్ ఆరా? మైనస్ ఐ ఇవ్వలేదుగా. ఆర్ఎం మైనస్ ఐ. మళ్ళీ చెప్తున్నా చూడండి. క్వశ్చన్ ఏమిటంటే యూలో ఉన్న ఆర్ మాత్రమే రిమూవ్ అవ్వాలి. యూలో ఉన్న ఆర్ మాత్రమే, పీక్యూ అంతే ఉండాలి, ఆర్ మాత్రమే రిమూవ్ అవ్వాలి. ఆర్ఎం మైనస్ ఐ మైనస్ ఆర్ ఆర్ తీసేయండి సార్. మైనస్ ఐ తీసేయాలా? ఓకే మైనస్ ఐ తీసేయండి సార్. ఓకే మైనస్ ఐ ఇచ్చాను. యూ స్లాష్ ఆర్ స్లాష్ ఆర్. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. చూడండి ఎస్ వై ఎస్. నౌ ఫైండ్ యూ అనండి. ఫైండ్ యూ అనండి. అదిగోండి చూసారా ఆరిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే వీలో ఏమన్నా డైరెక్ట్ బయటే ఉంది కదా సార్ ఆర్ అనే ఫైల్. డైరెక్టరీకి డైరెక్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్క్రీన్ మీదే ఉంది కదా ఆర్ అనేది, యూ డైరెక్ట్ లో కాకుండా. చూస్తాను చూడండి. అది రిమూవ్ అవ్వాలా మనకి, అది రిమూవ్ అవ్వాలా. యూలో ఉన్నది పోయింది. ఒక్కసారి పైన కమెంట్ ఫైండ్ యూ అన్నప్పుడు అదిగోండి పీక్యూఆర్ వచ్చినాయి చూడండి. ఒకసారి ఫైండ్ అన్నప్పుడు పీక్యూఆర్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇచ్చారు ఆర్ఎం మైనస్ ఐ యూలో ఉన్న ఆర్ని రిమూవ్ చేయమన్నారు. నేను ఎస్ అన్నాను. ఇప్పుడు ఫైండ్ యూ అన్నాను. ఆర్ పోయింది చూడండి. యూలో ఉన్న ఆర్ పోయింది చూడండి. యూలో ఉన్న ఇక్కడ ఆర్ అంతే ఉంటుంది. మళ్ళీ చూద్దాం చూడండి. ఇక్కడ ఆర్ అంతే ఉంటుంది. ఎల్ఎస్ అదిగోండి ఇక్కడ ఆర్ అంతే ఉంది చూడండి. అదిగోండి ఇక్కడ ఆర్ని మనం ఎటువంటి డిస్టర్బ్ చేయాల. మీకు అది చూపించడానికి 2 చోట్ల పెట్టాను. అది మనం ఫైల్ నేమ్ సేమ్ అయినా సరే మనం దేన్ని రిమూవ్ చేయమంటున్నాం, యూలో ఉన్న ఆర్ని మాత్రమే రిమూవ్ చేయండి, ఇక్కడ బయట ఉన్న ఆర్ని కాదు. సో మన సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఏ పాత్ అయితే ఇచ్చామో దాంట్లో ఉన్న దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది, బయట ఉన్న దాన్ని ఎటువంటి డిస్టర్బ్ ఇవ్వదు, ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందమ్మా? సార్ ఆర్ఎం లో మైనస్ ఐ మైనస్ ఆర్ రెండు వాడుకోవచ్చా ఆప్షన్స్? మళ్ళీ చెప్పండి. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు యూలో మొత్తం డిలీట్ చేయాలి సార్, మొత్తం ఎట్ టైం పీక్యూ. సో మనం రికర్సివ్ ఫంక్షన్ మైనస్ ఆర్ వాడతాం. యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కదా నెక్స్ట్, అదే కదా నెక్స్ట్. అది ఇంటరాక్టివ్ గా చేయాలంటే మైనస్ ఐ కూడా వాడాలా? రెండు వాడుకోవచ్చు ఒకేసారి? ఒక్కసారి ఉన్నాను. ఇప్పుడు మీరు యూలో ఉన్న వెయిట్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు, పీక్యూ మొత్తం రిమూవ్ చేయాలి, ఇంటరాక్టివ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఒక్కసారి ఆప్షన్స్ రెండు యూజ్ చేయొచ్చా ఒకే కమాండ్ లో అని అంటున్నారు. ఆల్రెడీ మనం యూజ్ చేసాం. 2 కాదు 3 అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటే ఎన్ని ఆప్షన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. విత్ సింగిల్ విత్ కామన్ మైనస్ ఎన్ని ఆప్షన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం, ఎందుకు డౌట్ ఎందుకు. ఆర్ఎం ఓకే సార్ మైనస్ ఐ యాజ్ వెల్ యాజ్ ఆర్. ఓకేనా? స్పేస్ ఓకే సార్. వేట్లో ఉన్న వాటిని యూలో ఉన్న స్టార్. ఎస్ ఎగ్జాక్ట్లీ స్టార్. ఓకేనా? ఇప్పుడు మన కమాండ్ ప్రకారం 2 సార్లు అడగాలి కదా, 2 సార్లు మనం అడగాలి. అది చూద్దాం ఏమంటుందో. ఎస్ అడుగుతుంది సరే. పీని రిమూవ్ చేద్దామా? ఎస్. నౌ
క్యూని రిమూవ్ చేద్దామా? ఎస్. ఎగ్జిట్. ఇప్పుడు ఫైండ్ యూ అనండి. నథింగ్. 0. అయిందా? సాటిస్ఫైడా మీరు? ఓకే సార్. సో మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా యూజ్ చేసుకో. ఒకవేళ ఉంటే ఆప్షన్స్ అనేవి -i -v సంథింగ్ ఉంటే కామన్ మైనస్ తో, ఓకేనా, కామన్ మైనస్ సైన్ తో ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అదండి. మీరు లేని దాన్ని యూజ్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు -i -r ఉందండి, నేను ఏ ఇస్తానంటే ఏ తీసుకోలేదు. ఆల్రెడీ మనకు ఆప్షన్స్ ఉండాలి అక్కడ. ఆప్షన్స్ ఆల్రెడీ ఉంటే ఆ కమాండ్ పక్కన మీరు ఎన్ని ఆప్షన్స్ ఎట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఓకేనా, ఇప్పుడు నా డౌట్ ఇంకోటండి, ఇది కూడా మీకు క్లియర్ అయింది. సో ఐ వాంట్ టు డిలీట్, ఒక్కసారి యూలో ఏమి లేవు కదా, యూలో ఏమీ లేవు. సో ఆల్రెడీ PQR బయట ఉన్నాయండి. ఆ PQRలో యూలోకి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఇస్ ద కమాండ్? CP -R ఎట్ ఏ టైం, ఓకేనా, CP -R PQR టు U/ ఇవ్వచ్చా అండి? ఎస్ సార్. ఒక్కసారి చూద్దాం. LS ఒక్కసారి ఫైండ్ యూ అందాం. చూడండి, ఫైండ్ యూ. ఎస్ అయినాయండి. ఇప్పుడు నా డౌట్ ఏమిటంటే, ఇప్పుడు మీకు ఏది కూడా ఓకేనా, ఒకసారి క్లియర్ చేస్తున్నాను మీకు కనిపిది కాబట్టి. LS అన్నాను. నౌ ఐ వాంట్ టు డిలీట్. ఓకే అండి, యూలోకి వెళ్తాను నేను. ఉండండి, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎస్ CD యూకి వెళ్ళానండి, LS చేశాను. నాకు యూ మొత్తం ఎంటీ అయిపోవాలండి. ఓకే అండి, యూలో కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అనుకుందాం. యూలో కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. MKDIR క్రియేట్ చేస్తాను. MKDIR ABC. ఇప్పుడు LS చేయండి ఒకసారి. అదిగోండి, నా యూ డైరెక్టరీలో 3 ఫైల్స్ 3 డైరెక్టరీస్ ఉన్నాయండి. అవి ఎంటీనా లేదా కంటెంట్స్ ఉన్నాయో మన ఇష్టం అండి, ఓకేనా. సో 3 డైరెక్టరీస్ ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు యూలో ఉన్న కంటెంట్స్ ఏవైనా సరే ఎట్ ఎ టైం రిమూవ్ అవ్వాలి సింగిల్ కమాండ్తో. చెప్పగలరా? మోస్ట్ పవర్ఫుల్ కమాండ్ ఇది. ఇది యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎట్ ఎ టైం సింగిల్ క్లిక్తో నాకు మొత్తం రిమూవ్ అవ్వాలి, మొత్తం ఎంటీ అయిపోవాలి. యూ డైరెక్టరీ ఉండాలి కానీ యూ ఎంటీ అయిపోవాలి. చెప్పండి, ఆలోచించండి. మళ్ళీ చెబుతున్నానండి, మనం యూ డైరెక్టరీలో ఉన్నాం. యూ డైరెక్టరీ 3 డైరెక్టరీస్ యాజ్ వెల్ యాజ్ 3 ఫైల్స్ ఉన్నాయండి. నాకు సింగిల్ కమాండ్తో సింగిల్ క్లిక్తో ఎట్ ఏ టైం మొత్తం ఎంటీ అయిపోవాలి. యూ ఉండాలంతే, యూ అంతే ఉండాలి, యూ ఎంటీ అయిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. ఏంటో రెస్పాండ్ అవుతున్నారో లేదో అసలు చెప్పండి. I want to remove with single click as well as single command all files as well as all directories at a time. That means you empty ga అయిపోవాలి. RM space U by star U slash star RM space U slash star. యూ ఏమైనా అవసరం లేదు, మనం యూలోనే ఉన్నాం. ఒకసారి చూడండి, మీరు మనం యూలోనే ఉన్నాం. అది కూడా ఒక్కసారి మన ప్రాంప్ట్ చూస్తే మనం స్టార్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, స్టార్. అవుతుందా? ఫైల్స్ మాత్రమే అయినాయి, డైరెక్టరీస్ అవ్వాల. ఒక్కసారి వెళ్ళి చేద్దాం. చూడండి, ఫైల్స్ మాత్రమే అయినాయి, డైరెక్టరీస్ అవ్వాల. RMDIR ఈసారి RMDIR స్టార్. ఎస్ LS చేయండి. సో మరి ఎట్లా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని? ఐ వాంట్ టు డిలీట్. నేను 2 కమాండ్స్ యూజ్ చేశాను. వద్దు, నాకు ఒక్కసారి మొత్తం అయిపోవాలి. చెప్పండి, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టచ్ క్రియేట్ చేస్తున్నాను అండి. టచ్ ద్వారా టచ్ ఏంటంటే PQR అండ్ ఆల్సో MKDIR ABC. నౌ మళ్ళీ ఫిల్ ఇన్ చూడండి. నౌ ఐ వాంట్ టు డిలీట్ ఎట్ ఏ టైం RM -R ఇవ్వచ్చు అంటారా? -R స్టార్ ఇవ్వండి ఒకసారి. ఎస్, ఇదండి అయిపోయినాయి సార్. LS చేయండి ఒకసారి. చూసారా, ఇదండి ఈ కమాండ్. మనకి ఈ కమాండ్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త యూజ్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కమాండ్ మీరు రూట్లోకి వెళ్ళి చేస్తే ఏమవుతుంది?
ఇదే కమాండ్ మొత్తం పోతుంది. రూట్లోకి వెళ్ళి చేస్తే ఓఎస్ఏ కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిడీకి వెళ్ళాను, డాట్ అన్నాను, ఎల్ఎస్ చేశాను. ఒకవేళ అదే కమాండ్ ఇక్కడ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ యూజ్ చేస్తే ఈ మొత్తం పోతాయి కదా, ఈ మొత్తం పోతాయి. మీరు అదే కమాండ్ని ఇక్కడ యూజ్ చేస్తే, ఒకసారి ఎల్ఎస్ చేద్దాం, ఇక్కడ యూజ్ చేస్తే అసలు నా యూజరే పోతుంది. అది నా నాగుల్ అనే యూజరే పోతుంది. ఇంకా డైరెక్ట్ రూటే, ఇంకా మీకు హ్యాష్ ఉండదు. డైరెక్ట్గా మీకు హ్యాష్ కాదండి, డైరెక్ట్ మీకు ఇంకా నాగుల్ అనేది డాలరు, యాజ్ వెల్ as సైజ్ అనేది కూడా నాగులు. ఇంకా మీరు డైరెక్ట్గా హ్యాషే వస్తుంది, ఇంకా మీకు డాలర్ రాదు. లేదా ఈ కమాండ్ని మీరు సర్వర్ ఇంకొంచెం బయట పెడదాం. ఓకేనా? ఎల్ఎస్ ఇక్కడ కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది, ఓఎస్ ఇదే కమాండ్ని ఎస్ ఎస్ ఎక్కడండి అది, ఎస్ ఇదే కమాండ్ని ఇప్పుడు కనుక నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఓఎస్ కరెక్ట్ అయితే ఓఎస్ కరెక్ట్ అవటం అంటే అదిగోండి, ఒక్కసారి మనం ప్రీవియస్ క్లాసెస్కి వెళ్తే, అదిగోండి ఇది మొత్తం పోతుంది కదా. మీరు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు, అది హ్యాష్లో ఉన్నారు, మీ స్లాష్లో ఉన్నారు. మీరు ఇక్కడ ఎల్ఎస్ -R స్టార్ యూజ్ చేసి ఇవన్నీ పోతాయి. మీకు ఇవన్నీ పోయి ఓఎస్ మొత్తం కరెక్ట్ అయిపోయి సిస్టమ్ ఎంటీగా ఉంటుంది. మళ్ళీ ప్రశాంత్గా ఏం చేసుకోవాలి, మళ్ళీ ఓఎస్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అందుకోసమే ఈ కమాండ్ మోస్ట్ పవర్ఫుల్ కమాండ్ అండి. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. ఓకేనా? సో మన ప్రాంప్ట్ మళ్ళీ వెళ్దామండి. సిడి స్పేస్ ఎక్కడండి చెప్పగలరా ఎవరైనా? సిడి స్పేస్ ఏమిద్దాం, సిడి హోమ్. ఎస్ హోమ్. ఒకేసారి వెళ్దామా? ఒకేసారి హోమ్లో ఎవరున్నారు? నాగులు ఉన్నారు. స్లాష్ నాగుల్. ఎస్ డైరెక్ట్ నాగుల్లోకి వచ్చేసాను. చూడండి ఒకసారి, ఇదిగోండి ఎక్కడి నుంచి మీరు డైరెక్ట్గా రావచ్చు. ఒకేసారి మీరు పెద్ద సిడి స్పేస్ హోమ్ అని మళ్ళీ సిడి స్పేస్ నాగులు ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు స్లాష్, ఇంకా మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్ స్ట్రక్చర్ స్లాష్ ఇచ్చుకొని నిర్ణయించుకోవచ్చు. ఓకేనా? అదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడి స్పేస్ డాట్ అండి, మళ్ళీ సిడి స్పేస్ డాట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా వి అనే డైరెక్టరీకి వెళ్ళాలండి. చెప్పగలరా? ఇప్పుడు నేను ఒక్క క్లిక్తో వి అనే డైరెక్టరీకి వెళ్ళిపోవాలి. ఒక్కసారి ఎల్ఎస్ చేయండి, మనకి ఎల్ఎస్ చేస్తే ఇప్పుడు చెప్పండి, సిడి స్పేస్ హోమ్ స్లాష్ నాగుల్ స్లాష్ యు లేదా వి. ఓకేనా? అదండి. లేదా నేను ఇక్కడ నుంచి దాని కంటెంట్స్ చూడవచ్చు. ఇక్కడ సిడి బదులు ఎల్ఎస్ అంటాను, నేను సిడి బదులు ఎల్ఎస్ అంటానండి. అదిగోండి వీలో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా రూట్లో ఉన్నాను. ఇక్కడ నేను రూట్ నుంచే హోమ్లో ఉన్న నాగుల్లో ఉన్న వీలో ఉన్న కంటెంట్స్ డిస్ప్లే చేస్తున్నాను. అర్థమైందా? మనం ఎక్కడి నుంచి ఏదైనా చూసుకోవచ్చు. ఓకేనా? కమాండ్స్ యూజ్ చేసుకొని ఎక్కడి నుంచి అంటే మీకు పాత్ తెలియాలి. ఒక్కసారి పాస్ డబ్ల్యూడి అండి, పాస్ డబ్ల్యూ కాదండి, పీడబ్ల్యూడి. ఎస్ అదిగోండి పీడబ్ల్యూడి చేస్తే ఎక్కడున్నారు మీరు? పీడబ్ల్యూడి అన్నాను, ఏమైంది ఇక్కడ? రూట్. అదిగోండి, అంటే మీరు ఇక్కడ ఉన్నారనమాట. ఇప్పుడు అదిగోండి ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ఎల్ఎస్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మన దాని ప్రకారం మనం ఎక్కడున్నాం? రూట్లో, హోమ్లో నాగుల్లో అది ఇక్కడ ఉన్నాయి. క్యూఆర్లు ఇక్కడ ఉన్నాయి మనకి కదా, ఈ క్యూఆర్లు ఇక్కడ ఉన్నాయి మనకి. మౌస్ స్క్రోల్ చేస్తున్నా ఇక్కడ ఉన్నాం మనం. అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ యూనిక్స్ ఫైల్ సిస్టమ్ ఆర్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఒక్కసారి మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. మన యూజర్కి సిడి స్పేస్ హోమ్ స్పేస్ స్లాష్ నాగుల్ అంతే. ఇదిగోండి ఎల్ఎస్ ఎంటర్. ఇదిగోండి మన దానికి వచ్చేసాను ఇంకా డైరెక్ట్గా. సో ఒకసారి క్లియర్ చేస్తున్నాను, నెక్స్ట్ కమాండ్కి మూవ్ అవుదాం. క్లియర్. అదండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి, దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్ రిమూవింగ్ ఫైల్. ఇదిగోండి స్టార్ యూజ్ చేసి మీరు ఏమైనా చేసుకోవచ్చు అంట. ఓకేనా? నెక్స్ట్ ఎంవితో మనకి అయిపోతాయండి. ఓకేనా? ఎంవి, ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంవి? రీనేమ్ ఫైల్. ఓకేనా? ఎంవి బట్ రీనేమ్ ఫైల్ ఆల్రెడీ చూసామండి. ఇది కూడా ఎంవి స్టాండ్స్ ఫర్ మూవ్. ఓకేనా? ఎంవి మూవ్ ఏ ఫైల్. దట్ మీన్స్ మీరు ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ని మూవ్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. దట్ మీన్స్ కట్ చేయడానికి అండి. దట్ మీన్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. సేమ్ కాపీ లాగానే కానీ కట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ కూడా నాకు 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ అన్న ఆప్షన్స్ అన్న ఒకటేనండి. ఓకేనా? పారామీటర్స్ అన్న ఆప్షన్స్ అన్న ఒకటే. యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పారామీటర్స్ అంటాం, మనం ఇక్కడ CUI మోడ్ కాబట్టి ఆప్షన్స్ అంటామండి. ఓకేనా? ఎస్ ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయంట, -i -r. సేమ్ యాజ్ -a అంటేనేమో ఇంటరాక్టివ్లీ, -r అంటే
రికర్సివ్లీ సేమ్. ఓకేనా, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అదండి, ఒక్కసారి చేద్దాం చూడండి. సేమ్ పాత్రలు మనకు అర్థమైంది కాబట్టి ఏ పాత్ నుంచి ఏ పాత్కైనా మూవ్ చేసుకోవచ్చు మీరు. ఎల్ఎస్ చేసాము. సో ఇప్పుడు నేను పీక్యూఆర్ని కట్ చేసి ఆల్రెడీ వీలో ఏమైనా చూడండి ఒకసారి. ఫైండ్ వి, ఈలో కూడా ఉన్నాయండి అవి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఎంకేడిఐఆర్ యూవి డబ్ల్యూ చేద్దామండి. యూ ఖాళీ ఉందంటారా? అవునండి, ఒకసారి ఫైండ్ యూనా. ఎస్, యూ ఈజ్ ఎంటీ. నౌ ఐ వాంట్ టు కట్ పీక్యూఆర్ టు వి. అంటే పీక్యూఆర్ విలోకి కాపీ అవ్వాలి, కానీ ఇక్కడ నాకు ఉండకూడదు. ఎస్, నేను ఎంవీని యూజ్ చేస్తాను. సింప్లీ ఎంవీ కమాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రీనేమ్ ఏ ఫైల్ as well as move file or files as well as directories, and also ఇంకేం చేయొచ్చు, కట్ కూడా చేసుకోవచ్చు. సో ఎంవి pqr టు u స్లాష్. నో అది కాదండి, పోయిందిగా. ఎస్, ఇది కాదు, మళ్ళీ ఏంటంటే ఇది ఎంవి pqr టు యూ స్లాష్. అదండి, ఒక్కసారి చూడండి ఏమవుతుందో. ఎంటర్. ఎల్ఎస్ చేస్తే పీక్యూఆర్ ఇక్కడ లేవు చూడండి, ఇందాక బయట ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఒకసారి యూని ఓపెన్ చేద్దాం. ఫైండ్ యూ, అదిగోండి యూలో పేస్ట్ అయినాయి చూడండి అవి. ఓకేనా? సో ఇక్కడ ఎంవి కమాండ్ నేను కట్ చేయడానికి యూజ్ చేశాను. ఇప్పుడు నేను ఎంవి కమాండ్ని రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాను చూడండి. ఎట్లాగో అది ఎల్ఎస్ చేద్దాం మళ్ళీ. సో నేను ఆల్రెడీ యూ ఫైల్ ఉంది, నాకు యూ నచ్చలా, దాన్ని నేను డబ్ల్యూగా చేంజ్ చేస్తా. ఎంవి సేమ్ కమాండ్ అండి, ఎంవి స్పేస్ ఓల్డ్ ఫైల్ నేమ్ దట్ ఈస్ యూ. ఎస్, ఎంవియూ స్పేస్ డబ్ల్యూ. ఒకసారి ఎల్ఎస్ చేయండి. అదిగోండి ఇక్కడ యూ కాస్త ఏమైంది, డబ్ల్యూ చూసారా? సో సింప్లీ ఎంవి కమాండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కట్ కమాండ్. ఎంవి కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రీచేంజ్. ఇప్పుడు డబ్ల్యూలో ఏమన్నాయి ఒకసారి చెప్పాలి ఎవరైనా? డబ్ల్యూలో సేమ్ దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏం మారవండి, ఓన్లీ ఆ డైరెక్ట్ నేమ్ మాత్రమే మారింది. ఫైండ్ డబ్ల్యూ, అదిగోండి సేమ్ అవే ఉంటాయి. నౌ ఇంకేదో చెప్పానండి, రీనేమ్ ఒకటి చెప్పాను, కట్ చెప్పాను, మూవ్ చెప్పాను. మూవ్ అన్న ఇదే కట్టే. ఓకేనా, మూవ్ అన్న కట్టే. ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూలో ఉన్న కంటెంట్స్ని యూ లేదు ఇక్కడ, విలో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని డబ్ల్యూలోకి చేద్దాం. ఒక్కసారి దాంట్లో ఏమో చూద్దాం. ఫైండ్ వి నండి. అబ్బో, ఎస్, పర్వాలేదు చేయొచ్చు. విలో ఉన్న ఈ మొత్తం కూడా డబ్ల్యూలోకి అయిపోవాలండి. చెప్పండి, అంటే మూవ్ చేయాలి. నేను ఎంవిని రీనేమ్ చేయడం చూపించాను, ఎంవిని కట్ లాగా ఏ విధంగా యూజ్ చేయాలి చెప్పాను. ఇప్పుడు ఒక డైరెక్ట్లో ఉన్న కంటెంట్స్ ఇంకో డైరెక్ట్లోకి ఏ విధంగా మూవ్ చేయాలో చూపిస్తాను. ఎస్, ఎంవి స్పేస్, చెప్పండి, ఎంవి స్పేస్ దీంట్లో ఉన్న కంటెంట్, వీలో ఉన్న కంటెంట్స్ మొత్తము స్టార్ స్పేస్ డబ్ల్యూ స్లాష్ ఎంటర్. ఒక్కసారి క్లియర్ చేస్తాను, మీకు అర్థం అవడానికి. ఓకే, ఎల్ఎస్ చేస్తాను. నౌ ఇప్పుడు ఫైండ్ దేంట్లో నుంచి కాపీ చేస్తే మనం ఫైండ్ వి కదా, ఫైండ్ వి ఎంటీ ఉంటుంది చూడండి. అది ఫైండ్ వి మీన్స్ వి ఈజ్ ఎంటీ. నౌ ఫైండ్ డబ్ల్యూ, అది కూడా చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎంవి కమాండ్. సో ఎంవి కమాండ్ మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఒకటేమో రీనేమ్ చేయడానికి, డైరెక్టరీస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు. ఎంవి కమాండ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ది directory as well as files. And also MV command is used to move one directory to another directory, and also MV command is used to cut the file or directory to another file or directory. Adandi, this is about our second unit. Algoni with options కూడా యూజ్ చేసుకోవచ్చు. -i యూజ్ చేస్తే మీకు ఇంటరాక్టివ్ ఉంటుంది. కాపీ చేయనా, రీనేమ్ చేయనా, మూవ్ చేయనా. అదే -r యూజ్ చేస్తే మొత్తం ఒకేసారి అయిపోతాయి, డైరెక్టరీ టు డైరెక్టరీ. ఓకేనా, అదండి. సో దిస్ ఈజ్ అవునండి, విత్ రికర్సివ్లీ.
అంతే. దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ యూనిట్. ఒక్కసారి సిలబస్ చూద్దామండి. ఎస్, అదిగోండి. ఒక్కసారి సిలబస్ చూడండి, అన్ని టాపిక్స్ కవర్ అయినా లేదు. ఫైల్ సిస్టమ్, ద బేసిక్స్ ఆఫ్ ఫైల్స్ ఆల్రెడీ చూసామండి. వాట్స్ ఇన్ ఏ ఫైల్, నథింగ్ బట్ డైరెక్టరీ అండ్ డైరెక్టరీ నేమ్స్, పర్మిషన్స్ చూసాము, ఐనోడ్స్ చూసాము, డైరెక్టరీ హైరార్కీ చూసాము, ఫైల్ యాట్రిబ్యూట్స్ అండ్ పర్మిషన్స్ చూసాము. ఫైల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు. ఫైల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఐనోడ్సే, ఓకేనా. పర్మిషన్స్, ఫైల్ పర్మిషన్స్ చూసాము. ద ఫైల్ కమాండ్, ది ఫైల్ సిహెచ్ కమాండ్, సిహెచ్ మోడ్, సిహెచ్ మోడ్ అండి, ఓకేనా. సో సిహెచ్ మోడ్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్స్, ఓకేనా. సిహెచ్ మోడ్ చూసాము, యాజ్ వెల్ సిహెచ్ ఓన్ చూసాము, యాజ్ వెల్ సిహెచ్జిఆర్పి చూసాము, యాజ్ వెల్ చేంజింగ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైల్, అది కూడా చూసాం. గ్రూప్ చేంజింగ్ గ్రూప్ ఆఫ్ ఫైల్ ఏంటి? సిహెచ్జిఆర్పి చూసాం. సిజిఆర్పి. అండ్ దెన్ ఇవి కూడా చూసామండి. సో సింపుల్ ఇవి అవుట్ ఆఫ్ సిలబస్ అండి ఇప్పుడు నేను చెప్పినవి, ఓకేనా. ఇవన్నీ మనకు లేవు, ఇంతవరకు మాత్రమే మన సిలబస్, ఓకేనా. ఇంతవరకు మాత్రం మీ సిలబస్ వచ్చాడు, అది కూడా ఈ బుక్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ రీకాల్ చేశాను అంతే. సిపి కమాండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్ఎం కమాండ్ యాజ్ వెల్ ఎండి కమాండ్, అదండి. దిస్ కంప్లీట్స్ యువర్ సెకండ్ యూనిట్, ఓకేనా. టుమారో ఆన్వర్డ్స్ వి విల్ డిస్కస్ అబౌట్ యూనిట్ అండి, ఓకేనా. ఓకే సార్. ఇక్కడ ఆప్ చేస్తున్నాను, ఓకేనండి. స్టాప్ రికార్డింగ్. Now stop sharing.